అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైపోయింది. నల్గొండ జిల్లాలో గత సంవత్సరం 4 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు జరిగితే ఈ సంవత్సరం కృష్ణానదిలో నీళ్లు రావడం, సాగర్ ప్రాజెక్టు నిండడం వల్ల నల్గొండ జిల్లాలో దాదాపు 5.5 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఈ 5.5 లక్షల ఎకరాల్లో సాగు జరిగే క్రమంలో దాదాపు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలకు వస్తాయని చెప్పి అంచనా వేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అంటే మిల్లులు టైఅప్ చేయకపోవడం కానీ, ట్రాన్స్పోర్ట్ ఫైనల్ చేయకపోవడం కానీ, గన్నీ బ్యాగులు సకాలంలో కొనకపోవడం వల్ల కానీ, సెంటర్లు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల ధాన్యం అంతా దళార్ల పాలైపోయింది. ఇవాళ పాపం చాలా మంది రైతులు 1800, 1900కు మరి దళార్లకు అమ్ముకుంటా ఉన్నారు. 2320 రూపాయలు రావాల్సిన వడ్లకు ఇవాళ చాలా మంది రైతులు 1800, 1900 అమ్ముకున్నారు. ముఖ్యమంత్రి ఏమో మహారాష్ట్రకు పోయి నేను వడ్లకు 500 బోనస్ ఇస్తున్నా అని చెప్పిండు. మరి ఇక్కడ ఏ వడ్లకు బోనస్ వస్తుంది? మహారాష్ట్రలో సన్నాలని చెప్పలే, మేము వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొంటున్నాం తెలంగాణలని మహారాష్ట్ర రైతులకు దగ్గర ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిజమేంది ఇక్కడ? నిజం జరుగుతున్నది ఏంటంటే 1800కే వడ్లు అమ్ముకుంటున్నారు, 500 తుట్టయితున్నది. కనీసం ఒడ్లు సన్నొడ్లు పోయమన్నారు కానీ మిల్లులకు ట్యాగింగ్ చేయలేదు. కనీసం మద్దతు ధర కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే 500 లోపలికి అవుతున్నారు రైతులు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద రైతు 1000 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా అంటే రైతుల విషయంలో చిన్న చూపు చూస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, నువ్వు ఆ రోజు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నావు. అందులో రైతులకు 3 మాటలు చెప్పినావు. ఒకటి, రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అన్నావు. ఏమైంది నీ 15,000? రెండవది, అన్ని పంటలకు బోనస్ అన్నావు. ఏమైంది నీ బోనస్? మూడవది, రుణమాఫీ అన్నావు. ఎక్కడ పోయింది నీ రుణమాఫీ? అంటే రైతులను అన్ని రకాలుగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. వడ్ల లారీ ఎత్తవా రేవంత్ రెడ్డి అంటే మహారాష్ట్రకు లారీలు ఎత్తుండిన. ఏం లారీలు ఎత్తుండు మహారాష్ట్రకు? డబ్బుల లారీలు ఎత్తుండు మహారాష్ట్రకు. వడ్ల లారీలు ఎత్త శాతం అయితే లేదు కానీ మహారాష్ట్రలో ఈయన ఏదో పోయినట్టు అక్కడ పోయి చేస్తా ఉన్నాడు. ఇవాళ ఒక మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎక్కడన్నా వడ్ల కొనుగోలు కేంద్రాలకు చూస్తున్నారా? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్గొండ జిల్లా. నేను ఇప్పుడు మర్రిగూడ వడ్ల కొనుగోలు ఐకేపీ సెంటర్లో ఉన్నా. ఇప్పటి వరకు పోయినాయే 7 లారీలు, కానీ ఒక్కరికి కూడా ₹1 రాలే. వీళ్ళు మాటలు ఏం చెప్తుండ్రు? మేము 48 గంటల్లో రైతులకు డబ్బులు వేస్తామన్నారు. 48 గంటలంటే 2 రోజులు వేయాలి. ఇవాళకి 7 రోజులైనా పైసలు పడతలేవు. ఇప్పుడు ఒక నల్గొండ జిల్లా తీసుకుంటే దాదాపు 80-90 వేల క్వింటాల్ల వడ్లు కొన్నారు. 80-90 వేల వడ్లు కొన్నారు. పడాల్సిన డబ్బు 200 కోట్లు, పడ్డది 50 కోట్లు. అంటే ఇంకా 150 కోట్లు రైతులకు బాకీ ఉన్నారు. 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పినావు, కానీ ఇవాళ అక్కజెల్లెల మెడలు ఉన్న మంగళసూత్రాలు గుంజుకుంటున్నావు బిడ్డ నువ్వు. అంటే మొగుళ్ళని ఇంకా బాగా దాగిపించి ఆయనతున్న పుస్తల తాడు కూడా కుదబెట్టేట్టు చేస్తున్నావు. ఇంకింత అప్పుల పాలు చేస్తున్నావు, ఇల్లు గుల్ల చేస్తున్నావు, మహిళల్ని ఆగం చేస్తున్నావు. మహిళల గురించి నువ్వు పట్టించుకున్న పాపాన పోలే. మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అన్నావు, అంత బోగసే. నువ్వు గదే పాత పద్ధతి కేసీఆర్ ఉన్నప్పటి 5 లక్షల రూపాయల వరకే వడ్డీ లేని రుణం ఉంది. 5 లక్షల కంటే ఎక్కువ తీసుకున్నటువంటి గ్రూపులకు వడ్డీ లేని రుణం వర్తించలేదు. నీ మాటలేమో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అని. నిజంగా అది అమలవుతుందా? సమాధానం చెప్పండి. అంటే ఇవాళ మహిళల్ని ఆగం పట్టిస్తున్నావు నువ్వు. మహిళలకు వాళ్ళ భర్తల్ని తాగిచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నావు, ఇల్లు గుల్ల చేస్తున్నావు. ఇది నువ్వు నిజంగా మహిళలకు చేసే సేవనా? ఏం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి తెలంగాణను? ఎప్పుడెప్పుడన్నా చరిత్రలా కేసీఆర్ ఉండగా కానీ గతంలో ఎప్పుడన్నా మందమ్మకపోతే నోటీసులు ఇచ్చినారే? ఇది అయితే ఫస్ట్ టైం వింటున్నావు నువ్వు. బాగా దాగిన్రి, నీ ఇలాకలు తక్కువ తాగుతుర్రు, నీ మీద కేసు పెడతా, నీ ఉద్యోగం తీసేస్తా. ఇట్లుంటాడా ముఖ్యమంత్రి? ఎవడన్నా ముఖ్యమంత్రి
వడ్లు అమ్ముతున్నాయా లేవా, పత్తికి మద్దతు ధర వస్తుందా లేదా, పెట్టుబడి పైసలు అందినాయా లేదా, రుణమాఫీ జరిగిందా లేదా అని ప్రజల గురించి ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఈ ముఖ్యమంత్రి పైసల గురించి ఆలోచిస్తుండు. మందు అమ్ముతలేదని తెగ బాధపడుతుండు. ఈయనకు మందు అమ్మాలన్నట, సంచి నిండాలన్నట. ఇదా నువ్వు చేయాల్సిన పని? ఇవాళ ఏ ఊరికి పోయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఏడగొన్నావు సన్నవడ్లు చెప్పు. 47 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లు కొంటామన్నారు. ఏడగొన్నావు? నేను నిన్న జగిత్యాల పోతే ఒక గింజ కొనలేదన్నారు. నల్లగొండకు వచ్చి ఇవాళ అడిగితే ఒక్క గింజ కూడా సన్నవడ్లు కొనలే, బోనస్ రాలేదన్నారు. అంటే నీ బోనస్ బోగసే కదా. ఇక నువ్వు బడ్జెట్లో మహారాష్ట్రలో పోయి 2400 కోట్లు పెట్టినా బోనస్ ఇస్తున్నా వడ్ల కన్నావు. ఏడిచ్చినావు బోనస్? 1800కు 1900కు వడ్లు అమ్ముకుంటున్నారు. 91 లక్ష మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామన్నారు. మీ తీరు చూస్తే, మీ పద్ధతి చూస్తే, మీ రివాజ్ చూస్తే 91 లక్షలు కాదు కదా, సగం 45 లక్షల వడ్లు కూడా మీరు కొంటట్లేరు. ఎందుకంటే ధాన్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి కొనుక్కపోతున్నారు, దళారులు కొనుక్కపోతున్నారు, మిల్లర్లు కొనుక్కపోతున్నారు. ఎందుకంటే రైతులు కూడా నువ్వు పైసలు ఇస్తావో ఇయ్యవో, పైసలు పడతలేవని 300, 400 తక్కువకే బయట అమ్ముకుంటున్నారు. ఇవాళ ప్రతి రైతు కూడా నష్టపోతున్నాడు. అటు పెట్టుబడి పైసలు ఇవ్వపోతివి, మద్దతు ధర ఇవ్వకపోతివి, మరి నువ్వు రైతులకు చేసిందేంది? పెద్ద రుణమాఫీ అన్నావు. ఇవాళకి కూడా సగం చేయలే కదా నువ్వు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పినావు కదా. ఈ ఏరియాలో గుడి మీద ఒట్టు పెట్టిండే? యాదగిరిగుట్టనేనా? ఈ జిల్లాలో గుట్టనే కదా. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినాడు ఉంటాడు ఎవడన్నా? భయం ఉంటది, భక్తి ఉంటది. అరే ఓట్లప్పుడు ఆ బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు. ఆ బాండ్ పేపర్ మీద రాసిచ్చి అట్ట తప్పివి. ఆ బాండ్ పేపర్ ఇచ్చేది తీసినావు నువ్వు. జనరల్గా లోకం మీద బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం. ఎవరైనా భూమికి భయాన్ని ఇచ్చినా, ఏదైనా అప్పు ఇచ్చినా బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. ఎందుకు? 100 రూపాయల పేపర్ మీద రాసుకుంటే కులంలో కూర్చున్నా, ఊళ్ళో గ్రామ పంచాయతీ కాడ కూర్చున్నా, పోలీస్ స్టేషన్కి పోయినా, కోర్టుకు పోయినా బాండ్ పేపర్ అంటే చెల్తుంది అని ఒక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ బాండ్ పేపర్ ఇచ్చేది కూడా వీకింది. ఎవరు నమ్మేటట్లేడు బాండ్ పేపర్. ఎందుకంటే వీళ్ళు బాండ్ పేపర్